స్వాతంత్ర దిన సందర్భాన్ని పురస్కరించుకుని వీక్షకులకు అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, వందనాలు, అభినందనాలు. ఈరోజు మరణాత వాక్యామృతంలో నుంచి ఈ స్వాతంత్ర్యానికి సంబంధించిన చిన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. అందుకు ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ గణనామానికి వేలాది వందనాలు. పూట నా తండ్రి, ఇదిగో ప్రభా, నీ లేఖనాల్లో నుంచి బిడ్డలతో మాట్లాడడానికి కృప చూపించారు, మీకు వందనాలు. నిజమైన స్వాతంత్ర్యం ఏంటి, ఏమిటో, స్వాతంత్ర్యాన్ని మేము వినియోగించుకోవాల్సిన విధానాన్ని ఏంటో లేఖనాల్లో పరిశీలించుకోవటానికి కృప చేయమని, ఈ సందర్భంగా ఈ స్వాతంత్ర్యం సిద్ధించడానికి తమ ప్రాణాలను ధనమానాలను ప్రభా పణంగా పెట్టి వందల సంవత్సరాల పోరాటాలు చేసి నా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ స్వాతంత్రం మాకు సిద్ధించడానికి కారుకులైన దేశభక్తులందరి నిమిత్తమైన స్తుతిస్తూ వారిని బట్టి నా తండ్రి, ఇదిగో కృతజ్ఞత కలిగి ఉంటూ నీ నామాన్ని మహింపరుస్తూ యేసునామములో విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ స్వాతంత్ర్యం మనకు సంభవించింది, వచ్చింది. ఇది ఒక పండగ. నిజంగా ఎన్నో సంవత్సరాల చెర నుంచి మనకు విడుదల కలగడానికి ఎంతోమంది దేశభక్తులు, అందులో మన తెలుగువారు కూడా ఉన్నారు. వారు తమ ప్రాణాలను మానాలను, నిజంగా వారి ఆస్తులను, వారికున్న హోదాలని, వారి సురక్షితమైన జీవితాలని అన్నిటినీ త్యాగం చేసి ఆ తెల్లదొరల అరాచకత్వాన్ని, ఆ హింసను, ఆ అణిచివేతను, నిజంగా మరి దాని నుంచి మనకు విడుదల కలిగించి ఈ తరము వారు సుభిక్షంగా క్షేమంగా జీవించడానికి వారు వేసిన బాటలను బట్టి నిజంగా వారికి ఎంతో మనం కృతజ్ఞతలు చెల్లించాలి. వారి కుటుంబాలు దేవుడు గొప్పగా దీవించునుగాక. నిజంగా మరి స్వాతంత్ర దిన సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో స్వాతంత్ర్యం గురించి, దాన్ని ఎలా వినియోగించుకోవాలో చాలా స్పష్టంగా చెప్పింది. నేను చాలాసార్లు చెప్తాను, ఇదే మాట మళ్ళీ చెప్తున్నాను. అదేమిటంటే, పరిశుద్ధ గ్రంథం అనేది ప్రతి విషయానికి అది ఒక గొప్ప మాన్యువల్ బుక్. మనకి ఆశీర్వాదం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సమృద్ధి వచ్చినప్పుడు, లేమి వచ్చినప్పుడు, లేదా ఇంకా ఇతరితర సందర్భాలు, సంభవాలు మనకు ఎదురైనప్పుడు ఎలా మనం మసలుకోవాలో, ఎలా మనం జీవించాలో చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. నిజంగా ఆ లేఖనాలను చూస్తుంటే నేటి స్వాతంత్రం సాధించి పెట్టిన మన పితరులను దాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో నేటి తరానికి ఓ చక్కటి ఉపదేశాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా మీకు నేను తెలియజేయాలని ఆశిస్తున్నాను. దానికి అనుబంధంగా లేఖన భాగంలో 2 లేఖన భాగాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోని ఒక మాటను మీకు చదివి వినిపిస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. పౌలు భక్తుడనే గొప్ప జ్ఞాని రాసిన ఈ మాటలను మనం ఒకసారి దీన్ని ధ్యానం చేద్దాం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోబరచుకొనబడనొల్లను. నిజంగా మనకు స్వాతంత్రం ఉంది అన్ని విషయాల్లో. వాక్ స్వాతంత్రం వచ్చింది అంతకుముందు. నిజంగా మనం చరిత్రలో చదువుకున్నప్పుడు కానీ, ఆ తర్వాత సందర్భాల్లో వక్తలు మాట్లాడిన విషయాలు కానీ మనం ధ్యానం చేస్తే ఎంత నికృష్టమైన, నీచ, దుష్టమైన పరిపాలనలో మనం బ్రతికామో, మన పితరులు బ్రతికారో, మన తాతలు ముత్తాతలు బతికారో, దానికి ఎంత వెల చెల్లిస్తే మనం ఈ స్వాతంత్ర్యాన్ని సిద్ధింపబడిందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పొందుకున్న స్వాతంత్ర్యాన్ని అదొక గతం అయిపోయింది. జ్ఞాపకాలుగా, తీపి జ్ఞాపకాలుగా, కృతజ్ఞత కలిగిన జ్ఞాపకాలుగా దాన్ని చేసుకుంటూ ప్రభుత్వం వారు కానీ, ప్రజలు కానీ గొప్ప పండగ వాతావరణం చేయడం నా మటుకు నాకు గొప్ప పండగ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్వాతంత్ర ఆగస్టు మనం ఈ 15వ తారీఖు వచ్చినప్పుడల్లా దానికి ఈ స్వాతంత్ర్యం సంపాదించడానికి దేశభక్తులు నిజంగా వాళ్ళు చేసిన త్యాగాలు, వారు
చూపించిన తెగువ, వారు చెల్లించిన వెల, అలాగే వారు పోరాడిన పోరాట తత్వం, అంతే సమయంలో బ్రిటిష్ వారి యొక్క అరాచకత్వం, అమానుషం, అమానవీయత్వం ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. నిజంగా వాటిని బట్టి మన పితరుల నిమిత్తం, ఆ స్వాతంత్ర సమర యోధుల నిమిత్తం, నేడు కూడా జీవించి ఉన్న వారి కుటుంబాల నిమిత్తం నిజంగా దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు నిండుగా వారిని దీవించునుగాక. ఓకే, అయిపోయింది. అది నిజంగా చరిత్ర, రక్తసిక్తమైన చరిత్ర మనందరికీ ఈనాడు క్షేమాన్ని విస్తరింపజేసింది. మరి స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మనం ఎలా జీవించాలో అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం అంటే ఒక రాజ్యాంగంలో కూడా అవి పొందుపరచబడిన మాటలు ఏంటంటే ఆయన అంటాడు, పౌలు భక్తుడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం వచ్చింది, చక్క రోడ్ల మీద తిరిగే స్వతంత్రం వచ్చింది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలిగిన స్వతంత్రం వచ్చింది, కట్టుబానిసత్వం నుంచి విడుదలగా నీకు చేస్తే ఉద్యోగం చేయి, నీకు ఇష్టమైన ఉద్యోగం చేసుకో, నీకు ఇష్టమైన వృత్తి చేసుకో, నీకు ఇష్టమైన వ్యాపారం చేసుకో, నీకు ఇష్టమైన అన్నిటి యందు మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ ఆయన ఇంకో మాట అన్నాడు, అన్నీ చేయదగినవి కావు. నిజంగా ఈరోజు మనం చాలామందిని చూస్తాం, వచ్చిన స్వాతంత్ర్యాన్ని చేయకూడని పనులు. వాక్ స్వాతంత్రం వచ్చిందనుకోండి, నోరు బట్టని మాటలు వాళ్ళు చూస్తున్నాం. నిజంగా అదే బ్రిటిష్ వాళ్ళు బానిసత్వంలో ఉంటే, పరరాజుల యొక్క పరిపాలన కింద ఉంటే ఇలా అదిరిపడే నోర్లు వచ్చాయా? ఎవరిని పడితే వారిని విమర్శించే ధోరణి, అది చిన్న పెద్ద హోదా, అధికారి, నాయకులు, లేకపోతే ప్రభుత్వము అనే తేడా పాడా లేకుండా ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ మాత్రం ఇంగిత జ్ఞానము అసలు లేకపోతే సంస్కారం లేని కుసంస్కారంగా హీనంగా మాట్లాడే వాళ్ళని మనం చాలామందిని చూస్తాం. ఆ మాటకు వస్తేనే జ్ఞానంగాను సమాజ హితవు కోసం ప్రజల క్షేమం కొరకు మాట్లాడే మాటల కంటే కూడా ఇటువంటి దౌర్భాగ్యమైన కించపరిచే మాటలే ఎక్కువగా మనుషుల నోట వింటూ ఉంటాం. నిజంగా అది ఎంత అసహ్యకరమైన విషయమే కదా. మనం ఒక వ్యక్తిని, లేదా ఒక ముఖ్యమంత్రి గారినో, ఒక మంత్రి గారినో, ఒక ఎమ్మెల్యే గారినో, ఒక ప్రధాని గారినో మనం వారి విషయం సంబోధన వచ్చినప్పుడు ఎంత గౌరవప్రదంగా ఉండాలండి. ప్రజలు ఎన్నుకున్న ఒక నాయకులనో, లేకపోతే ఒక ప్రభుత్వము ఎంపిక చేసిన ఒక అధికారులను నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది ఎంత హీనం. ఇంగిత జ్ఞానం, సంస్కారం అనిపించుకుంటుందా? నిజంగా ప్రభుత్వ అధికారులని మనం విమర్శిస్తున్నాము, దూషిస్తున్నాము, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నామంటే అధికారులను కాదు, ఆ అధికారులను నియమించిన ప్రభుత్వాన్ని లేదా రాజ్యాంగాన్ని మనం కించపరిచినట్లే కదా. మనకు స్వాతంత్ర్యం అనేది, మనకు సంప్రాప్తించిన హక్కు అనేది సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. స్వతంత్రం వచ్చిందన్న అదురుపాటు నాలుకలు అది ఒక్కదానంటలేదు. ఏ వ్యక్తికైనా, ఏ మతారెవరికైనా, ఏ వక్తలకైనా రోజు సోషల్ మీడియాలోనో లేకపోతే మనం ప్రతి దాంట్లో చూస్తాం, మనం పేపర్లోనో లేకపోతే టీవీల్లోనో చూస్తాం. నిజంగా ఎందుకు పనికిరాని కొరగాని వాళ్ళు ఒక్కొక్క వ్యక్తిని సంబోధిస్తుంటే, ఆ మధ్యన పార్టీలు కాదులేండి, ఆ పార్టీలు ఏ పార్టీలు అనే కాదు, కానీ ఏ రాజకీయ పార్టీలని ఉద్దేశించి మనం మాట్లాడటం కాదు. ఆ వ్యక్తులు ఒక హోదా కలిగిన ప్రజలు అందరూ నమ్మి ఓటు వేసి అధికారాన్ని కట్టబెడితే ఆ నాయకుడిని మనం తిడితే ప్రజలకు కించపరిచినట్టే కదా. అలాగే రాజ్యాంగబద్ధంగా నియమితులైన ఉద్యోగులను మనం కించపరిస్తే రాజ్యాంగాన్ని హీనపరిచినట్లే కదా. ఆ మాత్రపు ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించటం అనేది ఏమి సమంజసం అంటారు? అన్నిటి యందు స్వాతంత్ర్యమునకు కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. ఇవి చేయదగినవి కావు. నిజంగా స్వాతంత్రం రాగానే సంబరాలు చేసుకుంటున్నా సరిపోవట్లేదు, కానీ ఏమి చెయ్యాలో ఒకప్పుడు కట్టు బానిసలుగా. ఈ చరిత్ర ఏంటి చాలా జుగుప్సాకరంగా, అసహ్యంగా, భయం కొలిపించి నిజంగా ఎంత ఒక్కోసారి కోపం వచ్చింది.
మరి ముఖ్యంగా అరణ్య మార్గాలు అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రజలు ఆ ప్రాంతాల్లోకి తెల్లదొరలు వెళ్ళాలంటే వాళ్ళని స్త్రీలు ఏంటి పురుషులు ఏంటి మోసుకుని వెళ్ళేవాళ్ళు. మోసుకుని వెళ్ళేట ఆ పిక్చర్స్ కొన్ని కూడా చూస్తుంటే ఈరోజు కూడా నేను చూస్తే ఎంత బాధపడ్డానో. అదే సమయంలో ఆ త్యాగదనులను జ్ఞాపకం చేసుకుని ఎంత వారిని మనసులో వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. తీరా వాళ్ళ మోసుకెళ్తే ఆ ముళ్ళల్లో, ఆ చెట్లలో, రాళ్ళల్లో, రప్పల్లో ఎవరైతే మోసుకెళ్ళారో వాహనాలుగా ఉండి భుజాల మీద ఎక్కించి ఓ గుర్రాల్లాగా పశువుల మీద ఎక్కినట్టుగా వెళ్ళి తీరా చేరి వాళ్ళ మానాలను దోచుకునేవాళ్ళు, వాళ్ళ ప్రాణాలను తీసేవాళ్ళు. ఎంత దారుణం కదా. అటువంటి చర్యలకే స్పందించిన దేశభక్తులైన మనకి ప్రాంతీయ గోదావరి జిల్లాకు సంబంధించిన అల్లూరు సీతారామరాజు అనే ఆయన తెగువ చూపి ప్రాణాన్ని పణంగా పెట్టి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసే చింతపల్లి ఆ ప్రాంతాల్లో ఆయుధాలను తీసుకుని ఎక్కడ బ్రిటిష్ వారిని అక్కడ తను గెలవలేని తెలుసు, వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి ఉందని తెలుసు, వాళ్ళ చేతిలో చచ్చిపోతామని తెలుసు. చచ్చిపోయే ముందు సమిధిగా నేనైనా ఒకరిని ఎలగాలని అడుగు ముందుకు వేయాలని చూసి నిజంగా వారి తుపాకీ గుండెను ఎదురొడ్డి చచ్చిపోయి సంపాదించి పెట్టిన స్వాతంత్ర్యం అండి ఇది. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి మనం చూస్తే నిజంగా ఆవిడ మరి చూస్తాం, చరిత్రలో చదివాం. ఆ తల్లి చేసిన బ్రిటిష్ సైనికుల ఊచకోతకొచ్చి శవాలు దెబ్బలాగా ఇచ్చేసి చివరికి ఆయుధ సంపత్తి మీద వారికున్న బలగం ముందు నిలవలేకపోతే ఆఖరికి వారి కుక్కల చేతిలోనే చచ్చిపోవటం ఎందుకులే అని చెప్పి వెళ్ళి ఒక గడ్డి ఓం మీద నుంచుని తన తోటి సహోదరి తగలబెట్టించుకుని చచ్చిపోయిందండి దేశం కోసం. వాళ్ళంటే ప్రాణత్యాగాలు చేస్తే, వారు మనకి ఈ విధంగా స్వేచ్ఛనిస్తే, వారు మనకి మార్గాన్ని సరళం చేస్తే, వారు మన బ్రతుకును సుగమనంగా మారిస్తే మనం ఏం చేస్తున్నాం? చేయదగినవే చేస్తున్నావా? అన్నీ చేయదగినవి కావు. వాళ్ళు చేయదగని పనులు పనులతోనూ సోమరిపోతనంతోనూ ఎక్కువగానే రోజు యువతను మనం చూస్తాం. చాలామంది యువత ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్కి అలవాటు పడిపోయారు. ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే నిజంగా కొన్ని కోట్ల మంది, లక్షల మంది దాన్ని వీక్షిస్తూ సోమరిపోతుల్లా కూర్చున్నారు. ఇది స్వతంత్రం ఉండబట్టే కదా. బానిసత్వంలో ఉంటే అలా చేసేవాళ్ళం కాదుగా. పరిపాట లేకుండా సోమరిపోతుల్లా, చంద్రులేమి పెద్దలేమి సోమరిపోతుల్లాగా తిరుగుతూ ఉన్నారు. స్వాతంత్రం ఉంటే అలా ఉన్నాం, కానీ ఆ స్వాతంత్రం లేకపోతే మెడ మీద కాడేసి పశువుల కంటే హీనంగా మనతో పని చేయించుకునేవాళ్ళే కదా. చేయదగని పనులు ఎన్ని చేస్తున్నాం? సంపాదించి పెట్టిన 1857 మరి సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభించబడి ఇంచుమించు 90 సంవత్సరాలు 100 సంవత్సరాల దాకా పోరాడి సాధించిన ఆ స్వాతంత్ర్యాన్ని నిజంగా 80 సంవత్సరాలు నిండక ముందే తగలబెట్టేశామా అనిపిస్తుందండి. అసలు మనం పరిపాలించడం చేతగానే అనుకుంటాను. ఎవరికైనా చేతగానే అంటే నిజంగా మనం పరిపాలించుకోవటం చేత కావట్లేదు. స్వాతంత్రం వచ్చింది, చాలా సంతోషం, సంబరం చేసుకోవాలి, వాళ్ళ కీర్తిని కొనియాడాలి, వాళ్ళ గురించి ప్రజల్లో చెప్పాలి. కానీ వచ్చిన స్వాతంత్ర్యాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? అన్నీ చేయదగినవి కావు. అంతేకాదు మరొక మాట అంటాడు, నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ నేను దేని చేతను లోబరుచు కొనబడనొల్లను. దేనికి నేను లోబడను, దేనికి నేను బానిసనవను అంటాడు. ఈ మాటలు నిజంగా ఈ 79 నుండి 80 సంవత్సరాలు అడుగు పెడుతున్నాము. ఇంచుమించు విద్యార్థిగా ఉన్నప్పుడు ఇప్పటికి కూడా మనవరాలు రేపు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి వేషం వస్తుంది. మేము కూడా వయసు చదువుకునేప్పుడు అల్లూరు సీతారామరాజు ఏకపాత్రాభినయం చేస్తుంటే అది ప్రజలను అలరించడానికి అనిపించేది కాదు. నా మట్టుకు నేను చాలాసార్లు చేశాను. నిజంగా ఒక రకమైన ఉద్రేకం, ఒక రకమైన ఒళ్ళు తెలియని ఇది అప్పుడు కనపడేది. ఏంటో నిజంగా ఆ డ్రెస్ వేస్తేనే అలా అనిపించేది. అంత సాధించి సంపాదించి ఎంతమందిని కొనేవాడం మనం.
ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటాం? ఒక ఆజాద్ చంద్రశేఖర్ ఏంటి, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశాల ఖండాంతరాలు పోయి హిట్లర్తో రాజీపడి మా దేశానికి స్వాతంత్రం తెచ్చిపెడితే నేను దేనికైనా సిద్ధమే అని ప్రాణాలు అర్పించాడు. ఆ మధ్యన కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడు, మాకు తెలంగాణ విడిపోవటానికి మీరు ఆఖరికి బొంత పురుగుతానన్నా గొంగళ పురుగుతానన్నా పొత్తు పెట్టుకుంటా అన్నాడు. అటువంటి ప్రయత్నాలు చేశారు. ఎవరి ధోరణిలో వాళ్ళు చేశారు. హింసావాదంలో కొంతమంది చేస్తే అహింసావాదంలో కొంతమంది చేశారు. అలాగే కొంతమంది తిరుగుబాటు చేసి గెరెల్లా యుద్ధాలు చేస్తే కొంతమంది ప్రజలని తన పాటల చేత, కవిత్వం చేత, గేయాల చేత, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల చేత, బుర్రకథల చేత ప్రజల్ని వారిని ప్రేరేపించి వారిలో ఉద్యమం తీసుకొచ్చి విప్లవాన్ని లేపి వారిలో ఒక నూతన ఉత్తేజాన్ని, ఉద్యమాన్ని తీసుకొస్తే ప్రజలందరూ కలిసి సాధించుకున్న స్వాతంత్ర్యమేదండి. ఈరోజు స్వతంత్రం ఉందిలే అని చెప్పి చేయకూడనివి చేస్తున్నాం. అన్నీ చేయదగినవి కావు. రెండవది కదా, నాకు స్వాతంత్రం అన్నిట్లో కలదు, కానీ నేను దేనికి నన్ను నేను కొనజాలను. వాళ్ళ వ్యసనాలకు లోబడిపోయారండి, ధనాశకు లోబడిపోయారండి. వచ్చిన స్వాతంత్రం దేనికి బానిసని చేయకూడదు కదా. ఈరోజు నిజంగా జవహర్లాల్ నెహ్రూ గారు అంటూ ఉన్నారు ఒక మాట, ఏమనంటే ఇదిగో భారతీయులకి వారికి మనుషులకు స్వాతంత్రం వచ్చింది కానీ వారి మనసులకు స్వాతంత్రం రాలా, ఇంకా బానిసత్వం. కాకపోతే అప్పుడేమో తెల్లవారి బానిసత్వంలో ఉన్నాం, ఈరోజేమో వ్యసనాల బానిసత్వంలో ఉన్నాం, కులాల బానిసత్వంలో ఉన్నాం, మతాల బానిసత్వంలో ఉన్నాం. ఒక దైవ సేవకుడుగా, ఒక పాస్టర్ గారుగా నేను చెబుతున్నాను, క్రైస్తవ మతం అనే ఆచారాలు ఉంటే అది కూడా బానిసత్వమే. క్రీస్తు బానిసత్వం కదండి, మనిషిని బానిసత్వాన్ని విడుదల కలిగించి ఆయన స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని అనుభవించాడు. కానీ స్వేచ్ఛ వచ్చిందిలే కానీ స్వాతంత్ర్యం ఉందే అని చెప్పి అన్నీ చేయదగినవి కావు. క్రైస్తవంలోని పొరపాట్లనే అన్నాం. అందుచేత క్రైస్తవం అనేది ఇది మన దేశం కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు. వీళ్ళని అసలు వీళ్ళే ఒక పురుగులను చూసినట్టు, సెకండ్ క్లాస్ పీపుల్ని చూసినట్టు, ఇక్కడ పౌరులు గారు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నా నాకు సిగ్గేస్తూ ఉంది. నీకు నిజంగా తెలుసా? ఈ సందర్భంగానే నువ్వు అది విమర్శించకూడదు, కానీ స్వాతంత్ర సమరంలో తమ ప్రాణాలని పణంగా పెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన క్రైస్తవ మిషనరీలు ఏంటి, క్రైస్తవులు అంటే ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? ఎప్పుడైనా చూచారా? ఎప్పుడైనా వారి చరిత్రను విన్నారా? ఆ మాటకు వస్తే ముస్లింలో లేరా? ఏ మతంలో లేరు. వారందరి అజెండా ఒకటే, వారందరి ధ్యేయం ఒకటే, వారంతా లక్ష్యం ఒకటే. మా ప్రజలకు, రాబో తరాలకి తమ ప్రాణాలు పోతాయని తెలుసు. జలియన్వాలా బాగులో క్రూరుడైన రాక్షస మనస్తత్వం కలిగిన జనరల్ డయ్యర్ అనేవాడు ఏ విధంగా పిట్టలను కాల్చినట్టు ప్రజలను గుట్టలుగా శవాలు బయట కాల్చేయడం సంగతి తెలుసు. తాము చచ్చిపోతామని తెలుసు, తమ ప్రాణాలు తీస్తారని తెలుసు, తాము రక్తపు మడుగుల్లో కొట్టుకుంటామని తెలుసు. కానీ నా చావు మరొకరికి, నా తరానికి, నా తర్వాత వచ్చే తరానికి మేలు కలగాలని, క్షేమం విస్తరించాలి కానీ, వారికి స్వాతంత్ర్యం ఉండాలి కానీ, వారి స్వేచ్ఛ పక్షులాగా ఎగరాలని కదా వాడు చేసింది. ఏదో మనం చాక్లెట్లు పంచుకుని వాళ్ళ విగ్రహాలు ఉంటే దండలేసి పొద్దులపూట జెండా వందనం చేస్తే సరిపోతుందా? కానీ స్వాతంత్ర్యం వచ్చింది దేవుడు లేకపోతే మనుషుల యొక్క పోరాటాలు, వారి త్యాగాల వల్ల స్వాతంత్ర్యం సిద్ధించింది. మరి అన్నీ చేయదగినవేనా? రెండోది, స్వతంత్రం ఉంది కాబట్టి ఈరోజు ఎంతమంది పిల్లలు, పసిపిల్లలు సైతం సెల్లకు బానిసలు అవుతున్నారు. స్వాతంత్రం వచ్చినోడు ఎలా జీవించాలంటే, అన్ని విషయంలో నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేనికి నన్ను నేను లోబరుచుకొనజాలను. దేనికి మనం బానిస అవ్వకూడదు కదా. మనం స్వాతంత్రం సంపాదించడానికి, పోరాటానికి, ప్రాణాలు పెట్టడానికి కష్టమే కానీ వచ్చిన స్వాతంత్ర్యాన్ని మరి అనుభవించడం కుదరాలిగా. మరి ఇంకొక లేఖన భాగాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోని 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇందాక రాసినట్టే, అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయువు. ఎవడనూ తన కొరకే కాదు, ఎదుటి వారి కొరకు మేలు చూచుకొనవలెను.
నాకు అన్నిటికీ ఇదే మాట మళ్ళీ నాకు స్వాతంత్రం ఉంది, అన్నీ వచ్చు, కానీ చేయదగినవి కావు. నాకు స్వాతంత్ర్యం ఉంది, కానీ నేను ఎందుకు అన్నీ చేయకుంటే నేను చేసే పని ఏంటో, నేను చేసే ఆలోచన ఏంటో, నేను తలపెట్టే కార్యం అంటే నా స్వార్థం కాకుండా పరులకు మేలు కలగాలి, రెండవది వారికి క్షేమాభివృద్ధి కావాలి. మాటలు ఎంత గొప్ప విలువైనవి కదా. కొన్ని వందల సంవత్సరాలు ముద్రించబడి మనకి రోజు స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ పుష్కలంగా ఉంది. అనామకుడుకు అజ్ఞాని సైతం మీడియా ముందుకు వచ్చి పిచ్చితనంగా పెద్ద పెద్ద నాయకుల్ని, అధికారుల్ని కించపరుస్తున్నారు. ఆ మాటకు వస్తే వాళ్ళ క్రైస్తవులు కూడా ఉన్నారు. అది నిజంగా వాళ్ళ తరపున నేను క్షమాపణ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మీ నాయకుల కోసం మీరు ప్రార్థన చేయండి అన్నారు, కానీ వారి బరి తెగించి బజార్ను బడి బూతులు తిట్టమని ఎక్కడ అనలా. ఏ నాయకుడు అంటే అసలు క్రైస్తవానికి రాజకీయ పార్టీలు లేవు. ప్రజలందరూ ఎన్నుకొని రాజ్యాంగబద్ధంగా ఒక వ్యక్తిని నాయకుడిని చేస్తే, మంత్రిని చేస్తే, ప్రధాని చేస్తే, ముఖ్యమంత్రిని చేస్తే ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని గౌరవించాలి. అది పరిశుద్ధ గ్రంథం చెబుతున్న సత్యం. సరే, ఇది చేత పట్టుకుని పిచ్చి పనులు చేసిన వాళ్ళందరికీ అది వాళ్ళ తప్పేం, కానీ పరిశుద్ధ గ్రంథం తప్పు కాదు కదా. సరే, వారి వ్యక్తిగత అభిప్రాయం ఉందనుకోండి. ఒక క్రైస్తవ లేదా ఒక హిందూ లేకపోతే ఒక ముస్లిము ప్రతినిధిగా ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే తన వ్యక్తిగత అభిప్రాయము తను అనుసరించున్న మార్గానికి విరుద్ధంగా ఉంటే అది ప్రజలకు మీద బలంగా రుద్దకూడదు. నాకు ఒక నాయకుడు అంటే ఇష్టమండి, అది నాకు స్వయిష్టం. నేను క్రైస్తవుని కాబట్టి మీరు కూడా ఆ నాయకుడిని వెంబడించడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం, అంతేకాదు పరిశుద్ధ గ్రంథం కూడా విరుద్ధం. ప్రజలందరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని వారికి కల్పించిన హక్కు ఉంది కదా, ఓట్ అండ్ వాయిస్, దాన్ని గౌరవిస్తూ ఎవరినైతే నాయకులు వారి గురించి ప్రార్థన చేయటమే మన పని, మా పని, నా పని. నా వ్యక్తిగతంగా ఎవరి మీద ఇష్టం ఉండొచ్చు, అది సమాజాన్ని నాకు ఇచ్చిన హోదాని బట్టి నన్ను అనుసరిస్తున్న వారిని మీరు రుద్దటం అనేదే అది చాలా అమానుష్యం. మంచి చెడుల గురించి తెలియచేయండి, దేశం కోసం ప్రార్థన చేయండి. ఆ మాటకు వస్తే మేము మరణాత విశ్వాస సమాజం అనే ఒక గొప్ప మంచి సహవాసంలో మా సహవాస నాయకులు గుళ్ళపల్లి మోజిత్ చౌదరి గారు దానికి అధ్యక్షులుగా దాన్ని సంస్థ స్థాపించిన వారుగా ఉన్నారు. ఆయనకు వచ్చిన నినాదంలో ఏంటో తెలుసా? ప్రజల కోసం, ప్రభువు కోసం, దేశం కోసం, దేవుని కోసం. అదే మన అనేదా 82 సంవత్సరాలు ఇంచుమించు ఉన్న ఆయన ఏ నాడు ఏ రాజకీయ నాయకుడిని మా ఎదుట విమర్శించి ఎరుగడు. ఆయనకి స్వీయ అభిప్రాయం ఉన్నా, సొంత ఇష్టాలు ఉన్నా, ఆ ఇష్టాలని ఏ రోజు మా మీద రుద్ది ఎరగడం, మాకు చెప్పి ఎరగడు. ఆయన మాటలు కొంచెం బాధ కలిగిస్తున్నాయి నాకును మాట్లాడడానికి. ఎక్కడ పొల్లిపోయి నాయకులైనా కించిపరచండి. ఇక్కడ నిజంగానండి ఒక రక్షించబడిన వ్యక్తికి సరి అయిన మార్గంలో నడవటానికి క్రైస్తవ్యంలో పరిశుద్ధ గ్రంథం ఎలాగ ఉందో, స్వాతంత్ర్యం పొందిన ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, అధికారులకు కానీ ఎలా ప్రవర్తించాలని రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వారి త్యాగం, వారి మేధస్సు, వారి యొక్క పర్యవేక్షణ ఎంతగా గొప్పగా వాళ్ళు రాజ్యాంగాన్ని రాయటంలో ఆయన అగ్రపాత్రను ఇంకా ఉన్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఆనాడు ఆ కమిటీలు సింహభాగం, ఓ మాట చెప్పాలంటే అన్నీ తానే రాజ్యాంగాన్ని ఇచ్చాడు. నిజంగా రాజ్యాంగాన్ని ఇచ్చి సరిగ్గా బ్రతకమంటే మనకు దేన్ని ఫాలో అవుతున్న రాజ్యాంగాన్ని మనం ఒక దేశంలో ప్రజలుగా ఉన్నామా? ఆ దేశం గౌరవించాలి. చాలామంది పిచ్చోళ్ళు అంటారు, వీళ్ళు పరాయి దేశపాళ్ళు. ఎవడండి పరాయి దేశపాళ్ళు? మా తాతలు ఇక్కడే పుట్టారు, మేము ఇక్కడే పుట్టాం, మా పిల్లలు ఇక్కడే పుట్టారు, ఇక్కడ మట్టిలో కలిసిపోతాం. ఏదో నచ్చిన మార్గం ఎన్నుకుని ఆ భక్తి చేస్తున్నమాట వాస్తవమే, కానీ మేమేం మతాలు మారలేదే. నా పేరు వెంకటేశ్వర, నాదేం పేరు మారలేదే, మా ఊరేం మారలేదే. మా రక్తంలో దేశభక్తి ఉంది, మా వస్త్రధారణలో దేశభక్తి ఉంది, మేము తినే ఫుడ్లో దేశం మీద ప్రేమ ఉంది, మా సాంప్రదాయం అంటే మాకు ఇష్టం, మా సంస్కృతిని మేము గౌరవిస్తాం. కానీ మేలైన మార్గం ఏమైనా ఉంటే దాన్ని అనుసరిస్తాం. ఇది మతతత్వ రాజ్యం కాదే. త్రివర్ణ పథకం మనకు బోధించేది అది కాదే. 3 వర్ణాలకి ఏకవర్ణం పెట్టేచ్చుకో మనం.
రాజ్యాంగ విరుద్ధంగా మేమేం చేయట్లేదే. అలా ఒకవేళ ఎవరైనా చేస్తే చట్టం ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, వారిని రాజ్యాంగబద్ధంగా వారిని శిక్షించినా విచారణ చేసిన తప్పని మేము ఉండలేదు. మేము క్రైస్తవ ఉదయం స్వీకరించినందువల్ల క్రైస్తవం అనేది మతం కాదండి, అది గొప్ప మార్గము లేదా సురక్షితమైన దేవుని రెక్కల నీడ అని నేను నమ్ముతాను. అంత మాత్రం చేత నేను క్రీస్తుని నమ్మిన చేత నా దేశాన్ని నేను తిట్టుకుంటానా? నా సంస్కృతిని నేను దూషించుకుంటానా? నా సాంప్రదాయాలని నేనేమన్నా కించపరుస్తానా? అలా అయితే నేను మనిషిని ఎలా అవుతాను? వాళ్ళ చాలామంది స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. చేయాల్సినవి చేయట్లేదు. ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రాథమిక విధులు ఉన్నాయి. రాజ్యాంగం మనకు కల్పించిందండి. ఒక దేశంలో పోతే ఆ రాజ్యాంగానికి మనం లోబడి జీవించవలసిందే. వాడు ఏ మతస్థుడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎక్కడి నుంచి వచ్చినా, లేకపోతే ప్రపంచంలో నుంచి ఎక్కడి నుంచి భారతదేశంలో జీవిస్తున్నా అంటే భారతదేశపు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బ్రతకాల్సిందే. ఇశ్రాయేల్ కూడా ఆయా దేశం చెరబట్టుకుపోయారు. దానియేలు, షడ్రకు, మేషకు లాంటి వాళ్ళు బబులోను రాజ్యంకి వెళ్ళారు. ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. ఆ రాజ్యాంగానికి వారికి ప్రతినిధులుగా ఒక గవర్నమెంట్లో నాయకులుగా ఉన్నారు. వారేమో రాజ్యాంగం మీద తిరగబడలా. మేము తిరగబడం. ఆ మాటకు వస్తే దేశం కోసం మా నాయకుడు చెప్పాను కదా, దేశం కోసం, దేవుని కోసం, ప్రజల కోసం, ప్రభువు కోసం అని దేశం కోసం మేము చేసే సేవ ఎంతో గొప్పదండి. నా మటుకు నాకు నిజంగా నేను త్రాగుబోతున్నాయి. నా మతం హిందూ మతమే. నేను ఉండేవాళ్ళం, మేము చాలా అన్నదమ్ముల్లాగా అన్ని కులాలు కలిసి ఉండేవాళ్ళం. దుర్వ్యసనాల బానిసత్వంలో ఉన్నాను. దురభ్యాసాలు, నాకు స్వేచ్ఛ వచ్చింది కదా, త్యాగదనులు సంపాదించి పెట్టారు కదా, స్వాతంత్ర సమరయోధులు ఆస్తులు పోగొట్టుకుని తమ ప్రాణాలను ఫలంగా పెట్టి తమ కళ్ళ ముందే తమ కుటుంబ సభ్యులు చెరచబడి, ఇదిగో ఆ ప్రజలు మానాలు దోచుకోబడి రాక్షసత్వాన్ని అనుభవించి గుట్టలు చచ్చిపోయి ఆ సంపాదించి పెట్టిన స్వాతంత్ర్యం, స్వేచ్ఛ వస్తే నాకు ఎలా ఉపయోగించుకోలేదో తెలియదా? ఇంచుమించు 33 సంవత్సరాలు వయసు వచ్చేవరకు 16 ఏళ్ళ నుంచి దురభ్యాసాలు. స్వేచ్ఛ ఉంది కదా, దురభ్యాసాల బానిసనై, దుర్వ్యసన పరుడినై, కట్టుకున్న వాళ్ళకి కన్న వాళ్ళకి ఎక్కువై, కడుపుని పుట్టిన వాళ్ళని ఎలా చూసుకోవాలి బాధ్యత మర్చిపోయి చేయకుండా పనులు చేస్తూ త్రాగుడుగా, త్రాగుబోతుగా, గంజాయి, లేకపోతే ఇంకా చాలా ఇవన్నీ చెప్పుకోవటం అనైతికం, అసహ్యకరంగా ఉంటాయి. ఏదో గొప్పగా కొంతమంది చెప్పుకుంటారు, కానీ నాకు చాలాసార్లు చిక్కులు కలుగుద్ది. కానీ ఈ క్రీస్తు మార్గాన్ని ఎన్నుకున్న తర్వాత నా తప్పు నాకు తెలిసి వచ్చింది. నాయకుల దగ్గర తర్ఫీదు పొంది నిజంగా మరి నాకు వరకు చేసింది నిజంగా ఆ దైవ సేవకుడు. నేను చాలాసార్లు ప్రస్తావిస్తాను. మా ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉండేవాళ్ళు, ఎలవెత్తి కుచ్చాలరావు గారని. ఆనాటి సేవకులను తీసుకొచ్చి దుర్వ్యసన పరుడైనా దుర్భ్యాసాలకు అలవాటు పడిపోయి ఇంట్లో వాళ్ళు కూడా ఆఖరికి మా కన్న తల్లి అయితే వీడికి ఇంత విషం పెట్టి చంపేస్తే పోయిద్ది, ఇంట్లో కొంచెం సుఖ సంతోషాలు ఉంటాయి, ఇది ఉంటే మనకు అంతగా ఉందని చెప్పి అనుకున్న తరుణాన, అదే మాట నా భార్యతో పంచుకున్న తరుణాన నా దగ్గరకు వచ్చి ఒక తాగుబోతుని, ఒక డ్రగ్ ఎడిట్ని, లేకపోతే ఒక ప్యాకెట్ వ్యసన పరునో, లేకపోతే మరొక తగాదాల కోరునో, ఈ దౌర్భాగ్యంలో రోడ్లను తాగి పడిపోయేవాడిని నిజంగా దేవుని వాక్యం చెప్పి దేవుని సన్నిధిలోకి నడిపించి ఈరోజు ఒక సేవకుడుగాను, ఒక మనిషిగా ముందు, ఆ తర్వాత సేవకుడుగా, ఆ తర్వాత నాయకుడుగా కొన్ని సంఘస్థాపన చేయటి అనేక మంది సత్సువార్తను ప్రకటించే వ్యక్తిగా తీర్చిదిద్దే ఇంతకంటే దేశభక్తి ఏముందండి? అలాగే నేను రక్షించబడిన తర్వాత ఈ పరిచయలో ఎంతోమంది వ్యసన బానిసత్వం నుంచి బయటకు వచ్చారు, కుంగిన జీవితానికి బయటకు వచ్చారు, చచ్చిపోదాం అనుకున్న జీవితానికి బయటకు వచ్చారు. దిక్కుముక్కు లేని పరిస్థితుల మధ్య అగమ్య గోచరంగా బ్రతుకుతున్న వారికి దేవుని వాక్యం వినిపించి, వారిని సరైన మార్గంలో నడిపించి, వారి మీద వారికి నమ్మకం కలిగిట్లే చేసి, వారికి విశ్వాసం కల్పించి ఈరోజు సక్రమంగా బతుకుతున్నారు. ఏది నిజమైన స్వాతంత్ర్యం? ఏది నిజమైన దేశభక్తి? క్రైస్తవ మిషనరీలు, లేకపోతే ఎంతమంది క్రైస్తవ నాయకులు ఈ రోజుకు కూడా ఎంత గొప్ప సేవ చేస్తున్నారు. అలాగే అన్ని మతాల వారు చేస్తూ ఉన్నారు. నేను కించపరచట్లా, నేను ఒక్కడే చేస్తున్నా ఉన్నాను. మనిషికి ఏంటో
కుళ్ళు బుద్ధులు పడతాయి. ఎదుట మతమో లేకపోతే మార్గంలో విశ్వాసంలో ఉన్న మంచి లక్షణాలని వారిని స్వీకరించి వాటిని గురించి వాటిలో ఎంతో కొంత నేర్చుకోదగిన ఉన్నవి నేర్చుకోవడం చేతగాక ఎప్పుడు పరాయి మతాల మీద, పరాయి గ్రంథాల మీద, పరాయి సంస్కృతి మీద, వారి సాంప్రదాయం మీద, కులాల మీద, మతాల మీద ఎరగదూసుకుపడే కుచ్చితపు బుద్ధులు ఎందుకు పెరిగిపోతున్నాయి? స్వేచ్ఛ ఉంది కాబట్టేగా. నోరు కుట్టెత్తే పని చేయం కదా. మనం దేశభక్తులు అంటే జెండా ఎగరేసినందువలన లేకపోతే ఇట్లా ఫ్లాగులు మనం ఆ జేబుకు ఇది పెట్టుకున్నందువలన కాదండి. నిజంగా సమాజంలో వ్యతిరేకంగా ఉండి సమాజానికి హాని తలపెట్టి లేకపోతే సమాజ క్షేమాభివృద్ధికి ఆటంకం కలిగించిన వారిని సన్మార్గంలోకి నడిపించటం కంటే నిజమైన దేశభక్తి ఏముందండి? ఏముంది? ఒకసారి ఆలోచించండి. అన్నీ చేయదగిన నాకు స్వాతంత్రం ఉంది, అన్నీ చేయొచ్చు, కానీ ఏమీ చేయకూడదు. అది ఆనాడు పౌలు భక్తుడు రాస్తున్న మాటలు. ఒకప్పుడు నిజంగా ఆయనకు స్వాతంత్రం ఉంది, ఆయనకు అధికారం ఉంది. క్రైస్తవ యొక్క నాటి సంఘాలని హింసిస్తూ కొన్ని వందల వేల లక్షల మందిని నాశనం చేసి ఇశ్రాయేల్ దేశం ఆ ప్రాంతంలో అది సాలదన్నట్లు సిరియా అనే దేశానికి పోయి అక్కడ కూడా, ఎందుకంటే అప్పుడు రవి రోమా ప్రభుత్వంలో ఆయన లీగల్ అడ్వైజర్గా ఉన్నందువల్ల ప్రభుత్వంలో అతని యొక్క పలుకుబడిని ఉపయోగించి ఆర్డర్ తీసుకుని సిరియా దేశానికి బయలుదేరాడు. దమస్కు మార్గంలో దేవుడు అతన్ని ఎదుర్కొన్నాడు, ఎన్కౌంటర్ చేశాడు. మా నాయకులు చెబుతుంటారు ఆ మాట, నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. వారిద్దరూ ఎదుర్కొన్నారు. కిందపడి ప్రభువా నువ్వు ఎవడవు అన్నాడు. అనగానే నువ్వు హింసించిన క్రీస్తును అన్నాడు. నేనేమి చేయాలి అన్నాడు. ఏం చేయాలో తర్వాత చెబుతా, పలానా పాస్టర్ గారు ఉన్నారు అననే ఆయన దగ్గరికి వెళ్ళబోయా, తినని వీధిలో ఆయన ఉన్నాడు అని చెప్పి అనగానే అక్కడికి వెళ్ళాడు. ఈ క్రైస్తవ మార్గాన్ని ఆయన నేర్చుకున్నాడు. అతని కళ్ళు వెలిగించబడ్డాయి. నిజంగానే నాకు స్వాతంత్ర్యం ఉంది, చేయకుండా పనులు ఏమి చేశాను, స్త్రీలనేమి పురుషులనేమి వృద్ధులనేమి పెద్దలనేమి ఏదో పరాయి మతాన్ని అనుసరిస్తున్నారని చెప్పి ఇళ్లలో వచ్చి జుట్లు పట్టుకు లాక్కొచ్చి స్టెఫన్ లాంటి వారు చావుకి తానే అటెస్టెడ్ సైన్ చేశాడు, అంగీకార పత్రం ఇచ్చి చేశాను, అది చేయదగినగావు, నా స్వాతంత్ర్యాన్ని నేను దుర్వినియోగం చేసుకున్నాను అని ఏ యొక్క మార్గాన్ని సర్వనాశనం చేసి భూమి మీద లేకుండా చెయ్యాలని ప్రయత్నం చేశాడో ఆ వ్యక్తి రాస్తున్న మాట ఇక్కడ. ఇప్పుడు నాకు నిజమైన స్వతంత్రం వచ్చింది, నేను ఏమైనా చేయగలను, కానీ అన్నీ చేయదగినవి కావు. అంతేగాను నేను దేనికి నన్ను నేను లోపరుచుకోను అని 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటే, ఈ 10వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, నేను ఏమైనా చేస్తే అది ప్రజల మేలు, రెండోది సమాజ క్షేమము అంటాడు. పాలకులారా, ప్రభుత్వ అధికారులారా, నాయకులారా, మీకు చేతులు జోడించి సవనీయంగా మనవి చేస్తున్నాను. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు మాట్లాడే మాటలు, మీరు ప్రజలకు చేసే హితోపదేశము సమాజ క్షేమంగా ఉందో, అందరికీ మేలు కలుగుతుందో లేదో చూసుకోండి. ప్రజల మధ్య ఉద్రిక్తతలను లేవనెత్తి మతాల పేరట, కులాల పేరట వారిని విభజించి, ప్రాంతాల పేరట విభజించి సమాజ వినాశనానికి మీ నోట నుంచి వచ్చే మాట కారణం కాకూడదు. ఎందుకంటే మీరు విలువైన వారు, మీరు ఎంపిక చేయబడిన వారు, మీరు ప్రజల చేత ఎన్నుకోబడి ఆ రాజ్యాంగాన్ని రక్షించడానికి, ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించడానికి, ఏ మతవాడైనా, ఏ కులపడైనా, ఏ ప్రాంతవాడైనా వాడిని ప్రేమగా చూడాల్సిన తండ్రి స్థానంలో ఉంచారు. ఈ సందర్భంగా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చిరంజీవి గారు ఒక సందర్భంలోనే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, వయసులో ఈయన కొడుకు వయసు ఉంటుంది, ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత సవినయంగా మాట్లాడతాడండి, మీరు తండ్రి లాంటి వారు, మా యొక్క ఈ సినీ ఫీల్డ్ని మీరు కాపాడాల్సిన తండ్రి స్థానంలో ఉన్నాడు. నాకు ఎంతో అబ్బురం అనిపించింది. అది కదా జ్ఞానం అనిపించింది. వయసులో తనకంటే చిన్నపిల్లాడు. అప్పటికి రాష్ట్రాలంతా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏంటి, భారతదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి, ఒక చిన్న వ్యక్తిని ఎందుకు గౌరవిస్తున్నాడు? రాజ్యాంగబద్ధంగా అతను ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే కదా. అట్లా అని చెప్పి నేను ఆయన పార్టీ లేదు. ఇప్పుడు 35 ఏళ్ళ నాడు ఇంచుమించు 25 సంవత్సరాల 30 సంవత్సరాల క్రితం వదిలేసి అన్ని భక్తిలోకి వచ్చాం.
కానీ అటువంటి వ్యక్తుల మాటలు ఈరోజుకి ఆయనే కదండి, కొంతమంది మేధావులు, ఓ చాగంటి కోటేశ్వరరావు గారు, లేకపోతే ఒక గరిపాటి నరసింహరావు గారు, లేకపోతే ఒక జయప్రకాష్ నారాయణ గారు, అలాగే ఇటువంటి గొప్ప గొప్ప వక్తల మాటలు మేము విని బోళ్ళు నేర్చుకుంటామండి. వాళ్ళ మతాలు మాకు వద్దండి, వాళ్ళ కులాలు మాకు వద్దండి, వాళ్ళ ప్రాంతాలు మాకు వద్దండి, వారి నోటి నుంచి వచ్చే ఆడి ముత్యాలంటే మాటలు మాకు కావాలండి, వారు నేర్పించే నైతిక విలువలు మాకు కావాలండి. ప్రజల చేత అనుకోబడి రాజ్యాంగబద్ధంగా అధికారంగా ఉన్న మాటలు కన్నబిడ్డలే అందరినీ చూడండి. పక్షపాత ధోరణి, దొంగ త్రాచులు, యెహోవాకు హేయం అంటారు. అంటే దొంగదాసు అంటే పార్టీ వాళ్ళు తప్పు చేస్తేనేమో దాన్ని సమర్థించడం, మరో పార్టీ వాళ్ళు చేస్తేమో దొంగ త్రాసు అంటారు. కొంతమంది అభిమానాన్ని మీరు పొందుకోవచ్చేమో, కానీ దేవునికి హేయులుగా మిగిలిపోతారు. మీరు జాగ్రత్త అండి. ఇది సవినయంగా, గౌరవప్రదంగా, వినయ విధేయతలతో మీకు చేస్తున్నాను, మనవి చేసుకుంటున్నాను. నేను మనవి చేసుకుంటున్నాం. దేశభక్తి ఈరోజు చాలామంది విమర్శిస్తూ ఉంటారు క్రైస్తవం. నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఏదో కొంత అజ్ఞానపు క్రైస్తవులు ఏదో ప్రజలను కొంచెం ఆకర్షించడానికి ఈ మధ్యన ఒక పెద్ద ట్రెండ్ వచ్చింది కదా. ఎవరితోని బాగా బలమైన వాళ్ళో, లేకపోతే ఒక మతపోండో, ఒక వర్గపోండో, ఒక ప్రాంతం వాడిని తిరిగితే వైరల్ అయిపోతాడు. ఆ సోషల్ మీడియాకి వెళ్తాడు, వాడికి వ్యూస్ ఎక్కువ పెరిగిపోతాయి, సబ్స్క్రైబర్స్ పెరిగిపోతాయి. అది ఒక పేరు ప్రఖ్యాత పనులని తిక్కల పనులు. రానున్న రోజుల్లో ఎన్ని విచిత్రాలు చూస్తామో, దిగంబరిగా ఊళ్ళంటే తిరుగుతారో, లేకపోతే అసాంఘికమైనవి ఇప్పటికే చాలా పెడుతున్నారు సోషల్ మీడియాలో. చూడటానికి సిగ్గుగా ఉంది నిజంగా. కడుపును పుట్టిన పిల్లలకి సెల్ కొనిలాలంటే భయం పడే రోజుల్లో మనం ఉన్నామండి. ప్రభుత్వం వారి దీన్ని కొంచెం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నానండి. మీకు దీని మీద మీరు నియంత్రించగలరు. మీరు నియంత్రణ అసలు పరిపాలన అంటే మీ దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళకు పోలీస్ స్టేషన్ అంటే ఏదైనా కేసు పెడితే వెళ్ళి అడగటమే కదా, దానికి ఆ నేరానికి దారి తీసే పరిస్థితులు వెతికి దాన్ని నివారించటం కదా. గత కాలంలో ఎప్పుడో నాగరికతగా అంతగా సంతరించుకొని, లేకపోతే ఇంతగా జ్ఞానం అభివృద్ధి చెందిన రోజుల్లో మారువేషాల్లో వెళ్ళి ప్రజల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుని దాన్ని నివారించేవాడు. ఎవడో కేసులు పెడితేనో తగువులు కొత్తేనే కాదు, అసలు ముందుగా వెళ్ళేవాళ్ళు. మరి ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల్లో ఎందుకు ప్రభుత్వం ఆ వైపుగా దృష్టి సారించదో అర్థం కాదు. తమ పదవులను కాపాడుకోవటానికి, పార్టీ కాపాడుకోవటానికి అధికారం వచ్చిన దగ్గర నుంచో, లేదా కోల్పోయిన దగ్గర నుంచో మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా దానికోసమే పాకులాడుతున్నారు. కానీ ప్రజా పరిపాలన మీద ఎక్కడ పాకులాడుతున్న పద్ధతి లేదు. మా చుట్టుపక్కల 3 మంది ఉన్నారండి, గంజాయికి అలవాటు పడిన వాళ్ళు, సారాకుట్లో ఉన్నవాళ్ళు, లేకపోతే వివిధమైన మార్గం తప్పి తిరిగేవాళ్ళు, రూపాయి కోసం కకృతి పనులు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, చిట్టీల పేరట, లేకపోతే చిట్ ఫండ్ల పేరట, లేకపోతే వ్యాపారాల పేరట ప్రజలను ఎత్తిన కుచ్చుటోపులు పెట్టిన ఎప్పుడూ ఉన్నారు. కేసు పెడితే వెలుగులోకి వస్తారు. అంత ముందుగా వారిని గ్రహించవలసిన, వారిని గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వానిది కదా, ప్రభుత్వ అధికారులది కదా. ఆ వైపుగా వారిని నడిపించవలసిన బాధ్యత ప్రభుత్వ నాయకులది కదా. ఒకవేళ నేరస్తులను పట్టుకున్నప్పుడు వారిని రాజ్యాంగ బద్ధంగా వారిని నేర ప్రభుత్వం నుంచి విడిపించే విధంగా శిక్షించాల్సిన బాధ్యత రాజ్యాంగానికి ఉంది, న్యాయ వ్యవస్థకు ఉంది. అది కదా పరిపాలన అంటే. ఒక వ్యక్తి నేరస్తుడైతే వాడు ఓ పార్టీలో ఉంటేనో గొప్పడు, మళ్ళీ అధికార పార్టీలోకి వస్తాను వాడు సచ్చిరుడు, సత్ప్రవర్తన కలిగిన వాడు. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక మాట ఎప్పుడూ రాసిన పాట నీకు చాలాసార్లు వింటాను. 1/2 శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అంటాడు. అసలు నిజంగానే అప్పుడు 10-30 ఏళ్ళ నాటి రాసి ఉంటాడు మాట. 1/2 శతాబ్దపు అజ్ఞానాన్ని మనం స్వతంత్రం అని అందామా? నిజంగా ఆ దేశభక్తుని యొక్క మనసులో ఎంత బాధ ఉండబట్టి ఆ మాట అన్నాడండి. 1/2 శతాబ్దం ఇంకా కూడా అంటాడు, కొన్ని మాటలు అంటాడు. ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా, దానికి సలాము చేద్దామా అంటాడు. ఎవరు సమాధానం చెప్పగలరు ఆ దేశభక్తుని మాటలకి? ఎవరు సమాధానం చెబుతారండి? ఇంకా పాటలు ఇది ఏ సినిమాలో మొత్తానికి రాదు, కానీ ఆయన రచన ఇప్పటికి నేను ఆయన రాసిన చాలా పాటలు వింటూ ఉంటాను. అర్థవంతమైనవి, సాహిత్యపరంగా లేకపోతే అన్ని విధంగా చాలా బాగుంటాయి. మాటలు చాలా మనిషిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఆ మాటకు వస్తే అప్పుడు సినిమాలు కూడా అలాగుండయి, క్రైస్తవ గేయాలు కూడా ఉన్నాయి.
ఈ మధ్యన మోయిస్ లాజరస్ గారిని ఒక ఆయన ఎవరు వేటూరు సుందరమూర్తి గారి దగ్గరికి వెళ్తే మీకు మంచి సాహిత్యం మంచి సంగీతం కావాలంటే అది మీ క్రైస్తవంలో ఉంది పోవాయా అన్నారంట. అటువంటి మేధావులు గుర్తించారు, దాన్ని మీరు ఎందుకు విమర్శిస్తారు? నేను ఈ మాట ఒక హిందువు అనేది ఒక ముస్లిమ్స్, అదేవిధంగా క్రైస్తవులు కూడా కొంతమంది నాయకులుగా లేకపోతే అప్పుడప్పుడు ఏదో ప్రజలు గుర్తింపు కావాలంటే పర్ల మతాల మీద ఎరగతీసు పడిపోతుంటారు, పరాయి మత గ్రంథాలను విమర్శిస్తుంటారు. నువ్వు విమర్శించడానికి చదివేవేంటి? ఎక్కడ మనం వెతుకుంటే వజ్రాలను ఎత్తుక్కోవాలి కానీ అశుద్ధాన్ని ఎత్తుక్కుంటామా పరాయి గ్రంథాల్లో? జ్ఞానం కలిగిన వారైతే వారి గ్రంథాల్లో ఉన్న లోపాన్ని కొనుక్కుంటారు, దాన్ని సరి చేసుకుంటారు. అయినా ప్రకృతిలో దేవుని సృష్టిలో మనకుంది. అరటికాయ ఇచ్చాడు, తొక్క బాగలేదని తిట్టమని కాదు, తొక్కల్చుకుని తీసి పక్కన పడి గుద్దినరా అని. ముంజికాయలు ఇచ్చాడు, తాటికాయలు మా భాషలో ఉంటారు, తాటికాయని పైన కొట్టి కింద పైన చెట్టు నుంచి కొట్టి దాన్ని కోసి ముంజులు తీసి అప్పుడు అంతా ఒలుచుకు తింటే కమ్మగా ఉంటుంది. అంతేగాని తాటికాయ కొరికి తించి తాటికాయలు మంచిది కాదని దేవుని సృష్టిని ధిక్కరిస్తాం, ఆ తిక్కల పనులు తప్పితే. అలాగే ఇతర మత గ్రంథాల్లో ఉన్న మంచిని ఏదో నీకు అర్థం కాకపోతేనో లేదా దాన్ని అర్థం చేసుకోవడానికి ఇది లేకపోతేనో దాన్ని విమర్శిస్తూ పోదామా? అది అందరికీ వర్తిస్తుంది మాట. ఎప్పటికీ నా దగ్గర ఉంటాయి నిజంగా. ఒకవేళగా ఇక్కడ మేము హిందూ ప్రతినిధులు, ఇక్కడ మేము హైందవ సంస్కృతిని కాపాడుకోవాలనుకుంటున్నాము. భారతదేశం యొక్క నిజంగా భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాన్ని, భారతీయ యొక్క దేశం యొక్క విశిష్టతని, దాని కీర్తిని ప్రపంచమంతా విస్తరింపజేసిన వివేకానందుడి గురించి మీకు అసలు తెలుసా? చాలామందికి, కొద్దిమందికి తెలిస్తే మంచిదే. దగ్గర ఉంటాయి బుక్స్. వివేకానందరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే చాలామంది ఇది వాళ్ళ జీవిత కథలు చదువుతూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో. ఆ వివేకానందుడు అన్న మాట్లాడారు, నేను యేసుక్రీస్తు దినాల్లో జీవించి ఉంటే, బ్రతికి ఉంటే నా రక్తంతో ఆయన కాళ్ళు కడుగుతానన్నాడు. అంతకంటే మేధావులా, సహోదరులారా, పండితులారా, మీరు నోరు పట్టకుండా ఎంత కుయుక్తితో మాట్లాడుతున్నారో తెలుసా? మీరు మాట్లాడే మాట మీరు వ్యక్తిగా మాట్లాడట్లేదు కాదు, నేను మాట్లాడే మాటలు కూడా నేను వ్యక్తిగా మాట్లాడుతున్నాను కాదు, నేను అనుసరించే మార్గాన్ని ప్రతిబింబింపజేస్తుంది. నా మాట విలువెంతో నేను అనుసరించే గ్రంథ విలువెంత, నా మాట ఎటువంటి ప్రేమనో లేకపోతే ఇంకొకటినో లేకపోతే విజ్ఞత కలిగి ఉంటుందో, నా దేవుడి విజ్ఞత కూడా అలాగే ఉంటుంది. అలా నోటికొచ్చినట్టు వ్యంగ్యంగానే ఎట్టబడితే అట్లా మాట్లాడకండి. ఆయన రాసిన మాటలోనే మరొక నేను మాటలో చెబుతా, పాటలోనే ఆయన అంటాడు, కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువ చూపి తగుకులేస్తారా? జనాలు తలలు తీస్తారా? మనం కట్టే గుంపులు కులాల కోసం కాకుండా ఉండకూడదు, మతాల కోసం. ఆ రచయిత మాటకి ఇప్పటికీ ప్రశ్నిస్తుంది, నిజంగా నువ్వు ఎందుకు రాసావా ఆయన అంటగలుగుతావా? ఉన్న పరిస్థితుల్ని ఆకలింపజేసుకుని నిజంగా ఆయన తట్టుకోలేక తన మనోభావాలను వ్యక్తం చేసి నిజంగా ఆయన కలం నుంచి రాసిన చాలా పాటలు, కొన్ని నిజంగా వాటికి పెద్ద ఆదరణ ఉండదు. ఆదరణ కోసం కూడా వాళ్ళు కూడా కొన్ని ఈనాటి అశ్లీలం, ఎందుకంటే ప్రజలే ఒక రికార్డింగ్ డ్యాన్సో లేకపోతే ఎవరో ఓ పిచ్చి మాటలు, ఈ పూట హాస్యం పేరిట ఒకప్పుడు హాస్యం ఉండేది, ఇప్పుడంతా వ్యంగ్యం, అపహాస్యం, బూతులతో కూడిన సాహిత్యానికి జనాలు ఎగబడి ఉంటారు. ఇలా గొప్ప వక్తలు చెప్పే మాటలు లేకపోతే భక్తిని గురించి చెప్పే మాటలు చూసేవాడు ఉండదు, దిక్కు ఉండదు. మరి వాళ్ళ కోసం కూడా జీవనాథ్ గారు కొన్ని పాటలు రాయాలిగా. ఆ మహానుభావుడు బలహం బట్టి బామోళి ఏదో పాట రాశాడు, బాధ అనిపించింది. ఓహో ఎంత గొప్ప కవి నువ్వు, గౌరవనీయుడా, నిజంగా నీకు ఎంత గమ్మని సాహిత్యం ఉందయ్యా, ఎంత కత్తుల్లాంటి మాటల కలంతో నింపి ప్రజల హృదయాల్లో ఆలోచింపచేసి అసలు చేసిన వారు ఏంటంటే తప్పదు కొన్నిసార్లు. శ్రీశ్రీ గారి సాహిత్యం ఎంత గొప్పగా ఉంటుందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి విమర్శించే చెప్పులు దాంట్లో వేసే కుసంస్కారులు చాలామంది ఉన్నారు. గాంధీ గారిని విమర్శించే కుసంస్కారులు. ఏం తెలుసని ఒళ్ళుపాయ లేకుండా మాట్లాడుతున్నావు, స్వేచ్ఛ ఉందనా? వారిలో ఎక్కడైనా పొరపాటించిన మచ్చ ఉందనుకోండి, ఆ మచ్చే ఒళ్ళంతా ఎక్కడో పుట్టు మచ్చలో ఉంటుంది. ఆ పుట్టుమచ్చే ఒళ్ళంతా అవుతుందా? ముక్కు, నోరు, తల అంతా అవుతుందా? ఎంతటి మనుషులైనా ఏదైనా నీళ్ళు లేకుండా ఉంటాయా? ఎక్కడో పొరపాట్లు లేకుండా ఉంటాయా? బైబిల్ గ్రంథంలో ఉన్న మాట చాలా స్పష్టంగా, నీతివంతుడు ఒక్కడు లేను, ఎవరు లేరు. అది ఎవరు లేరు కాబట్టి అందరూ నీతికు ప్రవర్తిస్తున్నావా? నీతివంతులుగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నాం, అభ్యాసం చేస్తున్నాం. అసలు క్రిస్టియన్ లైఫ్ అంటే అభ్యాసం చేయటం, సాధన చేయటం.
క్రిస్టియన్ మతం కాదండి, ఇది జీవన విధానం. ఆ మాటకు వస్తే హిందూ ధర్మం కూడా అంతే. నా ధర్మం అంటే నాకు ఇష్టం, నేను ఆ ధర్మంలో పుట్టాను. అలాగే మా స్నేహితులు చాలామంది ఉన్నారు. అసలు మీకు విషయం చెప్పమంటారా? ఎటొచ్చినా ఈ మతాల పేరిట ఇది ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన మాట ఏమని, కులాల కోసం గుంపులు కొడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువ చూపి తగువుకులేస్తారా. ఈ మతాల కోసం గుంపులు కట్టి కులాల కోసం గుంపులు కట్టి 30 సంవత్సరాల క్రితం రాసి ఉంటాడు. ఎందుకంటే అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా, దానికి సలాము చేద్దామా అన్నాడు. ఆయన ప్రశ్న ఎంత గొప్ప ప్రశ్న అండి. ఆయన దేశద్రోహిగా అన్నామా, లేదా ఒక మతానికి అంటగడదామా, ఒక కులానికి అంటగడదామా? ఒక కులానికి అంటగడతామండి. వజ్రాలు లాంటి మాటలు రాసినండి. ఆయన బ్రాహ్మణ కాబట్టి ఆయన మాటలు మనం తీసుకోకూడదని చెప్పి దళితులు అనుకుంటే ఎంత మూర్ఖుడవుతాడు. ఏదైతే అన్నాడు ఇవాళ కనపడుతుంది, మతాల కోసం గుంపులు వేసి ఎక్కడ లేని తెగులు చూపి తలలు తీసే పరిస్థితి దేశంలో చూస్తుంటే అయ్యో నా దేశమా, అయ్యో నా దేశమా, అయ్యో స్వాతంత్ర సమరయోధులారా, ప్రాణాలని పడిగా పెట్టిన మీ త్యాగం వ్యర్థమైపోతుంది, ఏదైతే చూడకూడదు అనుకున్నారో మీరు అదే జరుగుతుంది అని బాధేస్తుంది. అందరినీ అన్నం. కొంతమంది బ్రాహ్మణ కులం, గబాలి బ్రాహ్మణ కులంలో మనుదరస అంటారు. ఏదో తరతరాల్లో అది జరిగింది పొరపాటు. అది ఇన్ని సంవత్సరాలు మనం మోద్దామా? ఆనాడే పితరులు చేసిన తప్పుకి వాళ్ళని బాధ్యులు చేసి మనం వాళ్ళని దూషిద్దామా? వాళ్ళ మధ్య వైషమ్యాలు పెంచుకుందామా? జరిగిపోయింది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం. పాపపు నిన్న కడుపులో కూడా పుట్టలేదు కాళ్ళు. మా గ్రామం ఉందండి, మా ఊళ్ళో అన్ని కులాలు బ్రాహ్మణ సోదరు, నేను వెనుకబడి జాతికి చెందిన వాడిని, కమ్మ, కాపు, బ్రాహ్మణ అందరం కలిసే ఉంటాం. శివాలయ పూజారి గారికి మంచి స్నేహితుడు ఉండేవాడు, ఆ మంచి దుర్గాప్రసాద్ గారని. ఆయన ఘనసాల వెంకటేశ్వర గారికి స్వయన బంధువు, మేనల్లుడు అవుతాడు. మేమంతా స్నేహంగా ఉండేవాళ్ళం. శ్రీరామనవమి లేకపోతే ఇంకొకటి కార్యక్రమాలు వస్తే అందరూ కలిసి నాటకాలు వేసేవాళ్ళం. మాకు కూడా ఆయన డబ్బులు కట్టేవాడు. ఒక్కోసారి వ్యవసాయం చేసేవాడు. అన్నదమ్ముల్లాగా ఉంటాం. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లల తర్వాత తరంలో అన్న అంకుల్ అని చాలా బాగుంటారు. వాళ్ళు పౌరోహిత్యం చేస్తారు. నేను ఇల్లు కొనుక్కొని శివాలయం వెనకాల మల్లాది ఆదినారాయణ గారు అది ఇల్లు కొనుక్కున్నాం. కలిసి ఉండేవాళ్ళం పక్కన. నా ఇంటి చుట్టూ 4 కులాలు ఉండేవి. ఎవరికి సాయంత్రం పూట పౌరోహిత్యానికి వెళ్ళి వచ్చి ఆ అబ్బాయి కూర్చుని నేను కూర్చున్నా, అన్న ఏం జరిగింది అన్న ఏంటని చెప్పి మాట్లాడుకున్నాం. పల్లెటూరులో మాకు లేని నొప్పి మీకెందుకండి? అక్కడ మీడియాలో వచ్చి మతాల పేరట గుంపులు కట్టి మనుషుల మధ్య వైషమ్యాలను లేవనెత్తి కులాల కుంపట్లతో మనుషులు చచ్చేలాగా మాట్లాడతారు. విలువ తక్కువ మాటలు, అసలు మాటలా, గౌరవప్రదమైన మాటలా? మేము బాగానే ఉన్నాం. అక్కడ ఏదో తరతరాల నాడు జరిగిన తప్పుల్ని వీళ్ళ నెత్తుండుదామా? రుద్దుదామా? అదే దళితులను కూడా ఆ రోజు చాలామంది ఇబ్బంది చేశారు. ఆ తర్వాత రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎల్లవేళ్ళనండి మనం ఆ కోపం పెంచుకోవసలేదు. కానీ కొంతమంది ఉన్నారండి ఇవాళ కూడా. మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే సిటీలో ఉన్నాం, రేపల సిటీలో మేము ఉంటాం, పల్లెటూరులో అయితే సరాసరి మీరు ఏముట్లు, మీకు మనిషి మనం భోజనం చేస్తున్నామా లేకపోతే తినకూడదు అసలు ఏమిట్లు? మేమైతే ఇల్లుకి అద్దెకాం. మరి అటువంటిప్పుడు అస్పృశ్యత ఎక్కడ నివారణ అయింది? మళ్ళీ అడగటంలో మాకు రాజ్యాంగ హక్కు, మాకు రిజర్వేషను ఉండాలని చెప్పి అడగటంలో తప్పే ఉందండి. ఎందుకంటే అస్పృశ్యత నివారణ కాలేదుగా. ఆలయ ప్రవేశాలు చాలామందికి లేవుగా. నేను విన్న సమాచారాన్ని బట్టి మన భారత రాష్ట్రపతికి ఒక మందిరంలో, ఒక దేవాలయంలో ఆయన రానిలేదంటండి. ఒక గొప్ప గాయకుడు నిజంగా ఎంతో దేవుడిని గురించో లేకపోతే గ్రంథాలను గురించో అద్భుతంగా పాటలు పాడిన జేస్తాస్ గారిని ఒక ఆలయంలో ప్రవేశం లేదంటారండి. అస్పృశ్యత నివారణ కానప్పుడు, కులాల పేరట చిన్నచూపు చూస్తున్నప్పుడు, వివక్ష కొనసాగుతున్నన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు రిజర్వేషన్లు అంటే వివక్ష కొనసాగుతున్నన్నాళ్ళు ఉండాలి. వివక్ష చూపటం మానేసండి. ప్రభుత్వ అధినేతలారా, అధికారులారా అందరినీ సమాలుగా ఎంచండి. సమాన ప్రాతినిధ్యం ఇవ్వండి. రాజ్యాంగానికి పరిమితం అయిపోయింది. కానీ ప్రజల వద్దకు చేరట్లేదు.
సిద్ధించబడిన స్వాతంత్ర్యమట. నాకు స్వాతంత్ర్యం ఉంది, పౌలు భక్తులు చదువుతాను, నాకు స్వాతంత్ర్యం ఉంది, ఏమైనా చేయగలను. ఎందుకంటే పుట్టుకతో రోమా పౌరసత్వం ఉంది, మంచి చదువుని ఆయన సన్హెడ్రిన్ సభలో ఒక న్యాయవాది, సుప్రీంకోర్టు లాంటి సభలో. అంతేకాదు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోమా పౌరసత్వపు హక్కుతో పాటు రోమా లీగల్ అడ్వైజర్గా కూడా ఉన్నట్టుగా కొంచెం చరిత్ర చెబుతుంది. ప్రభుత్వ అధికారులను కూడా ఒప్పించగలిగిన శక్తి, సామర్థ్యం, తెలివితేటలు ఉన్నాయి. నాకు చాలా స్వాతంత్రం ఉంది. ఒకప్పుడు పిచ్చితనంగా చేయకుండా చేశా, ఏదో ఈ క్రైస్తవ్యాన్ని అంతముంచేద్దాం, నాశనం చేద్దాం అనుకున్నా. అది ఇప్పుడు నేను స్వాతంత్రం, నిజమైన నా స్వాతంత్రం అప్పుడు నాకు అధికారం అలా ఉంది. ఇవాళ నిజంగా అటువంటి కుసంస్కారా నుంచి నాకు స్వాతంత్ర్యం వచ్చింది, దాస్యపు జీవితాన్ని నుంచి నాకు స్వాతంత్రం వచ్చింది. దురహంకార, అహంకార, గర్వ, మదోన్మాతినై ఉన్మాదినై ప్రవర్తించాను. ఆ మతోన్మాదాన్ని నుంచి నాకు స్వాతంత్రం వచ్చింది. నేను ఏమైనా చేయగలను, అన్నీ చేయదగినవి కాదు. నేను దేనికైనా లోబడగలను, కానీ నేను దేనికి నన్ను నేను లోబరుచుకొనజాలను. ఈ సందర్భంగా ఏదో కొంచెం ఉద్వేగ భావంతో అన్నాం, కానీ నిజంగా దేశభక్తి నేను చెప్పాను కదా, మా నాయకులు చివరిలో ఇంకో మాట కొట్ట. మేము వేద పాఠశాలకి బైబిల్ స్కూల్ స్టూడెంట్గా నేను 3 సంవత్సరాలు ఉన్నాను. 3 సంవత్సరాల్లో నిజంగా ఒక వృద్ధాశ్రమం ఉండేదండి. నా అనుభవం నేను చెబుతున్నాను. వృద్ధాశ్రమం ఉంటే ఆ వృద్ధాశ్రమంలో వృద్ధులు ఉండేవాళ్ళు. వాళ్ళని ఆశ్రయం ఇచ్చి ఏదో వాళ్ళని కొద్దిమందిని పోషించేవాళ్ళు. ఓహెచ్ చౌదరి గారి వారి సమీప బంధువు అయిన వారి అల్లుడి గారి శైలేష్ ప్రకాష్ గారిని మాకు బైబిల్ స్కూలు డీన్గా, డైరెక్టర్గా ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు పాపమ్మ గారు ఉండేవాళ్ళు. ఆ వృద్ధులందరూ ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. మీకు తెలుసా, మేము శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవులు వస్తే మా చేతులకి గ్లౌజులు వేసుకుని, లేకపోతే పాలిథిన్ కవర్లు చుట్టుకుని, నేను ఈ మాట వాడటానికి కొంచెం అసభ్యకరంగా ఉంది, కానీ అయినా వాడక తప్పట్లేదు. మంచాన ఉండి కదలలేని వాళ్ళు ముడ్డి కడిగేవాళ్ళండి. 1-2 వాళ్ళు మంచాలు చేసుకుంటే మేము అది శుభ్రం చేసేవాళ్ళం. ఎందుకంటే దేశభక్తి ఉందా ఆయన చూస్తే. ఏదైనా వార్తలు చేసుకున్నప్పుడు లేకపోతే ఈరోజునప్పుడు ఆ పాపాయమ్మ గారు మా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అబ్బాయి వెంకటేశ్వరరావు కొంచెం పిల్లలు తీసుకురావంటే 10 మంది పిల్లలు, ఆడవాళ్ళు వైపు, మగవాళ్ళు వైపు. ఇంకో విషయం చెప్పమంటారా, మీరు ఆశ్చర్యపడే విషయం, వాళ్ళలో ప్రభువుని నమ్ముకునేవారు బహు తక్కువ. ఏనాడు మతం మారమని వాళ్ళు ప్రోత్సహించరా. ఆజానుబాహుడైన మనిషి ఒక ఆయన ఉండేవాడు, మధుసూదనరావు గారు. ఓయ్ మాకు ఈ మతం గీతం ఏమో పట్టదు. ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు. మేము చేనుకాడికి వెళ్ళటం, ఎరువు వేయటం, పంట పండియటమే అనేవాడు. ఆయన ప్రభువుని నమ్ముకునేవాడు కాదు. బయటికి వెళ్ళి కొంచెం దమ్ము కొట్టి వచ్చేవాడు. ఆయన ప్రేమతో చూసేవాళ్ళం. మిమ్మల్ని పోషిస్తున్నాము, ఇది అన్నం పెడుతున్నాము, ఒక విధంగా ఆదివారం వస్తే మీ మీసాలు గడ్డాలు చేస్తున్నాం, అవాంఛిత రోమాలను తొలగిస్తున్నాము, మీ ముడ్డి కడుగుతున్నాం, మా మతం మారండి అని మేము ఏనాడు మేము అని అడగడం. వాళ్ళు పోషించే మా నాయకుడికి ఎన్నడూ అడిగి ఎరగడం, ఒత్తిడి చేసి ఎరగడం. వాళ్ళు చచ్చిపోతే దహన సంస్కారాలు మేము చేసాం. అంటే మా పద్ధతిలో మేము జరిగించాం అంత్యక్రియలు. దేశభక్తి కదా అది. ఎంతోమంది ఓహెచ్ చౌదరి గారి వారి ఈ మరణాత విశ్వాస సమాజం ఆధ్వర్యంలో ఎప్పటికీ నడుస్తున్నాయి. ఆ చిల్డ్రన్ హోమ్లు నడుస్తున్నాయి. వాళ్ళు ఎక్కడో భిన్నమైన జాతుల నుంచి వచ్చేవాళ్ళు, ఆయా రకాల కులాల నుంచి వచ్చారు, ఆయా రకాల మతాల నుంచి వచ్చాడు. ఆ పిల్లల్ని ఏనాడు వాళ్ళని చదివించడం, వాళ్ళ యోగక్షేమాలు చూడటం, వారికి పెరిగి పెద్ద వెళ్ళిపోయిన తర్వాత నిజంగా మళ్ళీ అక్కడ సమాజం ముఖం చూసిన వాళ్ళు కూడా కాదు, కానీ ప్రేమగా చూశారు. వాళ్ళు మతాల వల్ల యువత రకాల వివాహాలు చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఒత్తిడి చేయలేదే. ఎందుకు అనుకుంటున్నారు అందరూ వాటికి మత ప్రచారం చేస్తున్నారు, విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయంటే ఓ మాటలు చెప్పమంటారా? అసలు విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి ₹1 ఇక్కడ ఖర్చు పెడితే పేదలకి, అనాథలకి, వితంతువులకి, లేకపోతే నాలాంటి దుర్వ్యసన పనులకు ₹1 ఖర్చు పెట్టాడు బతుకులు బాగు చేస్తే తప్పేంటండి? ఇక్కడ డబ్బు దోసుకెళ్ళిపోయి విదేశాల్లో దాచుకుంటే అది నేరం, కానీ వారిని శిక్షించాలి. కానీ అక్కడ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడితే మీకెందుకు నొప్పి? మీకెందుకండి బాధ? కొన్ని వేల మంది సేవకుల్ని వారు తర్ఫీదుని ఇచ్చారు. ఎవరిని మా దగ్గర మీరు ఉండాలి అని చెప్పారు. అలా నన్ను అలా అనలా. నేను వారి యొక్క దేశభక్తికి, దేవుని భక్తికి ఆకర్షితుడిని, వారి నాయకత్వానికి లోబడిన వాడిని, వారి తగ్గింపుని చూసిన వాడిని. అసలు మనం అంత తొందరగా ఒకరి చేత ప్రభావితం చాలా కష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొన్ని అభ్యుదయ భావాలు ఉన్నాయి, ఆ తిరుగుబాటు స్వభావం ఉంది. హృదయంలోకి అంతగా కదిలించగలిగిన నాయకత్వం చూసి ఆకర్షితుడిని ఈ ప్రభు సేవ చేస్తున్నారు.
అనైతికంగా ఎవరైనా చేసి ఉండొచ్చు. వారందరిని బట్టి ఎవరో ఒక బాబా గారు తప్పు చేశాడని దాన్ని హిందుత్వానికి మొత్తం చుట్టుకోవటం మూర్ఖం. ఎవరో ఒక ముస్లిం తప్పు చేశాడని యావత్ జాతికి దాన్ని అంటగడటం మూర్ఖత్వం, పశుప్రాయం. అలాగే క్రైస్తవులు ఎవరైనా కొద్దిమంది ఆరబాటానికో ఇంకోటికో చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లేరని నేను అనలేదు. వారిని అందరిని తీసుకెళ్ళి క్రైస్తవాన్ని అంటగట్టడం ఎంత దుర్మార్గం, ఎంత అమానుష్యం, ఎంత అనైతికం. మా నాయకుడిని ఇప్పటికీ చూస్తాం. 82 సంవత్సరాల వయసులోనే ఆయన కారు దిగి వస్తుంటే గబాల్ని వృద్ధాప్యం కదా చేతులు వణికిపోతాయి. ఎందుకంటే బహు విస్తారమైన ప్రయాణాలు చేయటం, పలు సందర్భాలు యాక్సిడెంట్లో చేతులు అట్లా వణికిపోతూ ఉంటాయి. ఆ బైబిల్ బ్యాగ్ పట్టుకున్నామనంటే నా బ్యాగ్ నేను మోసుకోలేనని చెప్పి మళ్ళీ మందలిస్తారు. ఏదైనా ఫంక్షన్ లేకపోతే అక్కడ సమాజం ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతిని కొంచెం ప్రత్యేకంగా ఉంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఉంటే మాతో పాటు ప్లేట్ తీసుకొచ్చి లైన్లో కూర్చొని భోజనం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. ఏదైనా సేవకులు మీటింగ్ ఆ ఊర్లో వెళ్తే మేము అందరం కూర్చొని లింగి కొట్టుకుని పంచి కలుచుకుని కూర్చోబెట్టి లింగి కట్టుకుని మాతో కబుర్లు చెబుతూ కలిసి తినేవాడండి. ఆ నాయకత్వానికి మేము లోబడింది, ఆ ప్రేమకి మేము లోబడింది, ఆ భక్తికి మేము లోబడింది, ఆ దేశభక్తికి మేము లోబడింది. అంతేగాని మాకు డబ్బులు ఎవరా ఆనాడు లేదు, ఈనాడు లేదు, మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము బ్రతకగలిగిన ఆత్మగౌరవం మాకుంది మా దేశంలో. లేకపోతే నా సంస్కృతిలో, నా సాంప్రదాయంలో నేను ఎలా బ్రతకగలను? ఎందుకంటే నా దేశంలో నిజంగా కష్టపడేవాడికే సోమరిపోతులకి లేదని కష్టపడి పనిచేసేవాడికి పట్టడాను ఎప్పుడూ కరువు కాదు, ఎప్పుడు కరువు కాదు. మన దేశంలో ఉన్న వనరులు మన దురాశలను తీర్చలేవు కదా, మన అవసరతలు తీరుతాయి, ఆశలు తీర్చలేదు. ఎందుకంటే గొంతెం కోరికలు ఉంటాయి మనుషులకి, గొంతెం కోరికలు ఉంటాయండి. నా మాటలు ముగించే ముందు నా దేశం గురించిన వేదనే, అంతే కదా. నా మతమో లేకపోతే కులమో ఈ ప్రాంతం గురించి ఇదేం లేదు, అది ఎప్పుడో చచ్చిపోయింది. శ్రీశ్రీ గారు అన్నమాట నేను విశ్వనరుణ్ణి అంటాడు ఆయన. బా ఎంతటి ఇది! మనకేంటండి ప్రాంతాలు, మనకేంటి కులాలు, మనకేంటి గుంపులు, ఎప్పుడు పోతామో తెలియదు. క్షణకాల బ్రతుకులో ఈ విద్వేషాల మధ్య, విధ్వంసాల మధ్య, లేకపోతే ఈ కక్ష ధోరణి మధ్య, లేకపోతే మనస్సాక్షి చంపుకుని ఎప్పుడు ఊరికే ద్వేషంతో నేను అనుకుంటాను, ప్రభువుని తెలియకముందు ఎట్ట బ్రతికాం. కానీ ప్రభువుని తెలుసుకున్న ఒక మనిషి మీద ద్వేషంతోనో అసూయతోనో కక్షతోనో అసలు నిద్ర ఎట్ట పట్టుద్దండి? స్నానం చేస్తే కానీ ఒంటికి నిద్ర రాదే, అలాగే మనసులో కూడా ఏదైనా కడుక్కోకుండా మీరు ఎలా పడుకుంటారు చాలామంది. అందరని కాదు, అలాగే కొద్దిమంది గౌరవించేవాళ్ళు ఉన్నారు. నిజంగా స్వామి వివేకానంద గారు అన్న మాటలు నాకు ఎప్పుడు గుర్తొస్తాయి. యేసుక్రీస్తు అని గురించి ఆయన గొప్పగా చెప్పాడు. పివి నరసింహ గారు ప్రధానిగా ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలుమార్లు వెళ్ళి క్రైస్తవులు విద్యార్థం క్రైస్తవులు చేస్తున్నారు, మత మార్పులు చేస్తారు, ఇంకోటి చేస్తున్నారంటే ఆ విజ్ఞత కలిగిన వాడు ఉన్నాడు, బహుభాషా కోవిదుడు, అపర చాణక్యుడు, ఎటువంటి సపోర్ట్ లేకుండా భారతదేశ ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి 5 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలన కొనసాగించిన వాడు అన్నమాట. అలాగా నాకు ఆ సంగతి తెలియదే. నాకు తెలిసిందల్లా క్రైస్తవులే త్రాగుబోతుని కొంచెం సన్మార్గంలో నడిపిస్తారు, పేదవారిని ఆదుకుంటారు, లేకపోతే దుర్వ్యసన పరుల్ని వ్యసనాన్ని మాన్పిస్తారు. ఇదేనా నాకు తెలిసిందన్నాడు. అటువంటి మేధావులకి అది తెలిస్తే మీకండి ఈ మధ్యన కూడా చాలామంది ఒక గరికపాటి వారు, చాకంటి వారు, ఇటువంటి వాళ్ళు ప్రభువుని గురించి, యేసు ప్రభు వారి గురించి, వారి త్యాగాన్ని గురించి, సులువు మీద గురించి గొప్పగా పొగుడుతుంటే అనామకులు, అక్షర జ్ఞానం లేని వాళ్ళు, ద్వేషంతో నిండిపోయిన వాళ్ళు, వాళ్ళ మన భాషలో చెప్పాలంటే అశుద్ధ భక్షకులు అనాలి. క్రైస్తవులు కూడా ఉన్నారు వాళ్ళు. ఏం జీర్ణించుకున్నావు జీవితంలో? అది చాలా ఏంటి, ఒక 3-4 రోజుల నుంచి పాటగా ఆయన శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామని వాటి 30 ఏళ్ళ నుంచి రాశాడు. ఈ 79-80 సంవత్సరాల్లో ఎంత అజ్ఞానంగా బ్రతుకుతున్నామో. ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా, దానికి సలాము చేద్దామా? ఎంత అదే మాటలు అనిపిస్తుంది. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావుగా. దేనికి పదవీకాంక్షకో స్త్రీకాంక్షకో ఇవన్నీ వస్తాయి, వాటిని వశపరచుకోకూడదు. అవి రాకుండా ఉండవు మన కళ్ళ ముందుకి. భూ ప్రపంచంలో ప్రతి ఒక్కడి ముందుకు వచ్చింది, ఒక్కొక్కడికి ఒక్కొక్క కాంక్ష వచ్చింది. కొంతమందికి ధనకాంక్ష, స్త్రీకాంక్ష, లేకపోతే పదవీకాంక్ష, మరొక ఇది వస్తాయి. వచ్చే మాట వాస్తవమే, కానీ దాన్ని వశపరుచుకుని దానికోసం బానిసరంగా ఎటువంటి అకృత్యానికైనా ఆగడాలకైనా తెగబడే తత్వం అనేది మంచిది కాదు. అది నిజమైన స్వాతంత్రం కాదు, ఇంకా బానిసగా బతికినట్టే లెక్క.
ఇంకా బానిసగా బ్రతికినట్టే లెక్క. నా దేశమా, నా దేశ పౌరులారా, నా దేశపు నాయకులారా, నా దేశపు ఆయా విశ్వాసాలకు లేదా మతాలకు లేకపోతే కులాలకు ప్రతినిధులారా, కులాల పేరట గుంపులు కట్టకండి, మతాల పేరట మరణహోమం సృష్టించకండి. ఏది ప్రజలకు మేలైనదో, ఏది సంక్షేమం. ఆయన ఇంకో మాట కూడా చాలా ఉంటాయండి. సమూహం క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోయే దేశం తగలబడిపోతుంటే అసలు ఎవరు పట్టించుకోరేంటయా అంటాడు. సమాజ క్షేమం పట్ల తమ క్షేమమే, తమ స్వార్థమే. బైబిల్ గ్రంథంలో తాము కడిపోయి తనకు దేవుడు. నేను చెబుతున్నా ఇది ఒకరిని ఉద్దేశించి కదా. మా క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు. ఇది పట్టదు. ఈరోజు మధ్యాహ్నమే ఓ పాస్టర్ గారు అబ్బాయి పాప 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి. మేము ఒక 200 మంది పాస్టర్ గారికి నాయకులుగా ఉంటే నేను వారికి ఈ నియోజకవర్గ స్థాయి ప్రెసిడెంట్గా ఉన్నందువల్ల పిలిచి అబ్బాయిని ప్రార్థన చేసి ఏదో తల కొంచెం పోగు చేసి అని ప్రార్థన చేసి పంపించాం. సమాక్షేమం పట్టపొద్దాల మా వంతులో మేము దేశభక్తిని కనపరుస్తున్నామండి, సమాజం మేలు చేస్తున్నామండి. ఇలా చెప్పదలుచుకుని చాలా ఉన్నాయి. తర్వాత వీడియోలో చూద్దాం. నేను చెప్తున్నాను మరొకసారి, అన్ని విషయంలో మనకు స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. జుట్టు అట్టబడితే పెట్టుకు, జుట్టుకు పని లేదు. 100 మంది విచిత్రంగానే వాతలు పెట్టుకుంటారు, చుట్టూ గురిగించుకుంటారు, మధ్యలో పెంచుకుంటారు. కొంతమంది మేకపోతులాగా పెట్టుకుంటారు, కొంతమంది నాకులాగా మొత్తం తీసేస్తారు. నీకు స్వాతంత్రం ఉంది, స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. స్వాతంత్రం ఉందని చెప్పి అర్ధనగ్నంగా తిరగొచ్చా, నా ఇష్టమో నా భర్తకి ఇష్టమో, నేను బట్టలు లేకుండా తిరుగుతాను అంటే అన్నిటికీ చేయదగినవి కావు అని ఉంది బైబిల్ గ్రంథంలో. నా రూపాయి నేను తాగుతున్నాను, నడిబజార్ మీద తాగటానికి లేదు. కొంతమంది మేము రాత్రిపూట ప్రయాణాలు చేస్తుంటే మోటార్ సైకిల్ తీసుకొస్తుంటే నడు రోడ్డు మీద కూర్చుని నిజంగా వారికి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి 4-5 కూర్చుని మందు తాగుతూ మంచిగా తిరుగుతూ కూర్చున్నారు. వాళ్ళు దారి తప్పుకోరు, మనం తప్పుకు వెళ్ళాలి. స్వతంత్రం ఈ విధంగానా? ఇప్పుడైనా ఈ స్వాతంత్ర దినం సందర్భంగా ప్రజలారా, రాష్ట్రం తగలబడిపోయి కులాల పేరట మతాల పేరట గుంపులు కట్టకండి, తెగువ చూపి తగాదాలకి సిద్ధం కాకండి, తలలు నరక్కండి. మీకు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకండి. పరులు మేలు కోరే, సమాజ క్షేమం కోరే. ఇది కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6:12 చెప్పినట్లుగా, 10వ అధ్యాయం 27 వచ్చినట్లుగా సమాజ క్షేమం కొరకు నాయకులారా, మీరు ఒకసారి నేను చెప్తున్నాను, మీరు తండ్రుల స్థానంలో ఉన్నారు. మీ నోటి మాటలు చాలా విలువైనవి. అవి ఎంతోమంది మాటలు ప్రభావితం చేస్తాయి. మా బోటి వారి మాటల కంటే మీరు మనుషుల వ్యత్యాసాలు పెడితే ఆ వ్యత్యాసాలు వస్తాయి, మరణహోమాలు సృష్టిస్తారు. శాంతిని మాటలు మీరు మాట్లాడితే అదే శాంతి వాళ్ళ ఉంటుంది. ఆ మాటలకు ప్రభావితం అవుతారు. వచ్చిన స్వాతంత్ర్యాన్ని ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు, మాకంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు అంత తేలిగ్గా మీరు పదవులు పొందలా మాకు తెలుసు. అంత తేలిగ్గా మీరు ఉన్నత పదవులను అలంకరించలా, అంత తేలిగ్గా ప్రజల మనసులు దోచుకోరా. కానీ మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగి నా దేశ క్షేమం కొరకు నిర్ణయాలు తీసుకోండి, నా ప్రజల మేలు కోరి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఆయా మత విశ్వాసాల్లో ఉన్న పెద్దలారా, మీ నోటిని కాచుకోండి, ప్రజలకు మేలు కలిగే మాటలు మాట్లాడండి, సమాజానికి క్షేమం కలిగే పనులు చేస్తూ ఉండండి. నిజమైన స్వాతంత్ర్యాన్ని ఆనందాన్ని అనుభవించండి, అజ్ఞానంలో బ్రతకండి. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో నా హృదయంలో కూడా ఫలింపజేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. తండ్రి, మరొకసారి ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పరాదేశ పాలన పీడితులవి ఉండగా విడుదలకు నోచుకున్న మరి ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళు పరాయుళ్ళే కదా. మా దేశాన్ని పట్టిపిడిచిన వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ మాకు క్రైస్తవులుగా పిలుపు నిజమైన క్రైస్తవుడు పని చేయడు కదా. కానీ వాటి నుంచి విడుదల కలిగించిన మా దేశ నాయకులను బట్టి, స్వాతంత్ర సమర యోధులను బట్టి, వారి కుటుంబాలను బట్టి, అధికారులను బట్టి స్తుతిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న నాయకులను బట్టి మేము స్తుతిస్తున్నాం. వారికి మంచి ప్రజలను నాయకులు అనేవారు కన్నబిడ్డల వారి, అన్ని మతాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, అన్ని కులాల వారిని కన్నబిడ్డలుగా చూసుకుని రాజ్యాంగాన్ని గౌరవించి మాకు మార్గదర్శకం, మా నోటి మాటలు, మా ఉద్దేశాలు, మా అభిప్రాయాలు, మా ఆలోచనలు కాదు. భక్తికైతే ఆయా ప్రామాణిక గ్రంథం, అలాగే రాజ్య పరిపాలనకైతే రాజ్యాంగానికి లోబడి మేము అలాగే మేము అనుసరిస్తున్న విశ్వాసానికి లోబడి పరిశుద్ధ గ్రంథానికి లోబడి జీవించే
కృపదయచేయమని వేడుకుంటూ మరొకసారి నీ దయాపూర్వకమైన హస్తాలకు చెప్పుకుంటూ యేసునామములో విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజమైన స్వాతంత్ర్యాన్ని మీరు అనుభవించండి. నిజమైన స్వాతంత్ర్యాన్ని గురించి మీ బిడ్డలకి చెప్పండి. వారికి స్వేచ్ఛనిస్తే చెడిపోకూడదురా, నీకు స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినంత మాత్రం అన్నీ చేయదగినవి కావురా అని చెప్పండి. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఈ కార్యక్రమాలు మీకు నచ్చితే ఇటువంటి కార్యక్రమాలు ధారావాహికంగా వస్తూ ఉంటాయి. మీరు ఈ కొద్దిమంది సబ్స్క్రైబ్ చేసుకునే వీక్షకులు అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిమందికి ఈ మాటలు అందించడానికి మాకు కూడా కొంచెం ప్రోత్సాహకరంగా ఉండడానికి ఉపయోగపడతాయి. దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని దేవుడు గొప్పగా దీవించునుగాక. నిజమైన స్వాతంత్రం ఈ దేశానికి ప్రాప్తించునుగాక. స్వాతంత్రం పొందిన తర్వాత ప్రజలు నడుచుకోవాలని తీరుని గురించి ఆలోచించుదురుగాక. నాయకులను దేవుడు దీవించునుగాక. రాజకీయ పార్టీలకు దేవుడు ప్రభావితం చేయునుగాక. అందరికీ వందనాలు. మీరు మీ పిల్లలు చల్లగా ఉండాలని ఆశిస్తూ, స్వాతంత్ర సంబరాలు జరుపుకోవాలని యోచిస్తూ, ఏం చేయకూడదో అది చేస్తూ, ఏం చేయకూడదో అది చేయకుండా మానుకుంటూ, చేయాల్సింది చేస్తూ, ప్రాథమిక విధులను పాటిస్తూ, రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కులను సాధించుకుందాం. దేవుడి మాటలను దీవించి వర్ధిల్ల చేయనాక సెలవు తీసుకుందామండి. ఉంటారు మరి. అందరికీ వందనాలు.